నౌ ద న్యూ టాపిక్ ఈస్ యావరేజెస్. యావరేజ్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అంటే మార్క్స్ ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తాం, ఏజెస్ ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తాం, అండ్ యావరేజ్ స్కోర్స్ కూడా ఫైండ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో యావరేజ్ అంటే ఏంటి? సపోజ్ 3 మెంబర్స్ ఉన్నారు. ఒకటి ఏ యొక్క ఏజ్ 15 ఇయర్స్ అనుకోండి, బి యొక్క ఏజ్ 18 ఇయర్స్, సి యొక్క ఏజ్ 23 ఇయర్స్. ఇప్పుడు ఫైన్ చేయమంటారు వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ అని. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి? సో యావరేజ్కి ఫార్ములా ఏంటి? యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి? ఇవన్నమాట. సో 15 + 18 + 23 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి? అంటే ఎన్ని ఉన్నాయి నెంబర్స్? 1 2 3 ఉన్నాయి. ఒకవేళ ఇంకోటి ఉంటే 4. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఇప్పుడు యాడ్ చేయండి. 8 3 ఎంత? 8 3 11, 11 + 5 16, 2 3 4 5, 53/6. సో 3 1 3, 2 6 3 5 24, 2 0. సో 18.6. ఇది వాళ్ళకి యావరేజ్ ఏజ్ అనమాట. ఓకేనా? ఇంకోటి చూడండి, యావరేజ్ ఆఫ్ 1 to 10 నెంబర్స్ ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఎలా చేస్తాం? 1 + 2 + 3 + 4 అండ్ సో ఆన్ +10 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 10 నెంబర్స్. ఓకేనా? ఇలా చేస్తాం. సో ఇలా చేస్తే ఏమవుతుంది? మనకి టైం టేకిన్ అవుతుంది. ఓకేనా? సో మనకి ఫార్ములా ఏంటి ఉంది? సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ గుర్తుందా? Sn = n/2 × a + l. ఓకేనా? సో n అంటే ఏంటి? టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 to 10 అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 10 నెంబర్స్ ఉన్నాయి. ఏ అంటే ఏంటి? ఫస్ట్ నెంబర్. ఎల్ అంటే ఏంటి? లాస్ట్ నెంబర్. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ మనం ఏం ఫైండ్ చేస్తున్నాం? దీనికి సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫైండ్ చేస్తున్నాం. సో n అంటే ఏంటి? టోటల్ నెంబర్ 10/2, a + l. ఏ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ ఎంత? 10, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 × 11, విచ్ ఈజ్ ఈక్వల్ టు 55. ఓకే? సో ఇప్పుడు మనం యావరేజ్ ఫైండ్ చేయాలి. సో యావరేజ్ ఫార్ములా యావరేజ్ ఈక్వల్ టు S/n. సో S ఎంత? 55. టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఓకేనా? సో వీటి ఒక యావరేజ్ ఎంత? 5.5. సో ఇలా చేస్తే మనకి ఏమవుతుందంటే కొద్దిగా టైం టేకెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈజీ మెథడ్ చెప్తున్నాను చూడండి. సో యావరేజ్ ఈక్వల్ ఆ ఫార్ములా ఎలాగొచ్చిందంటే షార్ట్కట్ చూడండి. యావరేజ్ ఈక్వల్ ఏంటి? S/n కదా. S అంటే ఏంటి? ఇది n/2 a + l. సో పైన రాస్తాను చూడండి. యావరేజ్ ఈక్వల్ టు S/n. ఇది ఫార్ములా. S అంటే సమ్ ఆఫ్ ఇక్కడ ఏంటి? n న్యాచురల్ నెంబర్స్. అంటే ఫార్ములా ఏంటి? n/2 × a + l/2. ఓకేనా? సో బై n. సో బై n. సో దీన్ని ఎలా రాస్తాం మనం? n/2 × a + l × 1/n కింద రాసుకోవచ్చు కదా. సో n క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా మిగిలింది ఏంటి? a + l/2. ఓకేనా? సో ఇప్పుడు a + l/2లో షార్ట్ అప్లై చేయండి. ఏ అంటే ఎంత? 1. l అంటే ఎంత? 10/2. సో 11/2, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5.5. సో 2 స్టెప్స్లో అయిపోతుంది అనమాట షార్ట్కట్లో. సో షార్ట్కట్ అనేది కూడా ఎలాగొచ్చిందంటే బై మెథడ్ బట్టే వచ్చింది. ఓకేనా? సో a + l/2 గుర్తుంచుకోండి. సో a + l/2 ఇంకోటి ఏంటంటే దేనికి అప్లై అవుతుందంటే డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? అది ఎలాగో మినిమల్ ప్రాబ్లమ్స్లో చెప్తాను చూడండి. యావరేజ్ ఆఫ్ 2 to 20 నెంబర్స్ ఫైండ్ చేయాలి. ఓకేనా? సో a + l/2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ అంటే ఎంత? 2, l అంటే 20/2, విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత? 22/2, విచ్ ఈజ్ ఈక్వల్ టు 11. సో యావరేజ్ ఎంత? 11.
ఓకే, యావరేజ్ ఆఫ్ 1 to 100 ఈవెన్ నెంబర్స్. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ కావాలి. సో స్టార్టింగ్ ఒక ఈవెన్ నెంబర్ ఎంత 2, ఓకే, లాస్ట్ ఒక ఈవెన్ నెంబర్ ఎంత 100. సో దీని ఒక యావరేజ్ ఎంత ఇప్పుడు, సో a + l/2. సో 100 + 2 ఎంత 102/2. సో 2 5 2 1 0. సో యావరేజ్ ఎంత 51. యావరేజ్ ఆఫ్ 1 to 50 ఆడ్ నెంబర్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత 1 up to 49 కింద వేయాలి. ఓకేనా, సో లాస్ట్ ఆడ్ నెంబర్ ఎంత 49. సో 1 + 49/2. సో 50/2 ఎంత అవుతుంది 25. ఓకే, నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 హోల్ నెంబర్స్ ఎంత అవుతుంది. సో హోల్ నెంబర్స్ అంటే ఏంటి, 0 నుండి స్టార్ట్ అవ్వాలి. సో 0 ఫస్ట్ హోల్ నెంబర్ ఏమవుతుంది, ఫస్ట్ నెంబర్ 0 అవుతుంది. సో అప్ టు ఎంతవరకు 20 రాయాలి లేదంటే 19 రాయాలి, 19 రాయాలి. ఓకేనా, సో టోటల్ నెంబర్స్ అన్నీ 20 అనమాట. సో ఇప్పుడు 0 + 19/2. సో 19/2 ఇప్పుడు ఎంత అవుతుంది, 2 9 0 18 1 0 9.5. సో యావరేజ్ ఎంత 9.5. చాలామంది ఏం చేస్తారంటే 20 వరకు రాస్తారు. సో 20 రాస్తే ఇప్పుడు ఏమవుతుంది 21 హోల్ నెంబర్స్ అనమాట అది. ఓకేనా, 0 కూడా కౌంట్ చేయాలి. సో 0 నుంచి 19 ఎన్ని నెంబర్స్ 20 నెంబర్స్, 0 కౌంట్ చేయాలి కాబట్టి. ఓకే, యావరేజ్ ఆఫ్ 50 to 100 ఆడ్ నెంబర్స్. సో ఎలా చేస్తారు, సో 50 లాస్ట్ నెంబర్ ఏమవుతుంది 100 అవుతుంది. ఓకేనా, సో 50 + 100/2 ఎంత అవుతుంది 150/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 75. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్. సో దీనికి a + l/2 అనేది అప్లై అవుతుందా అప్లై అవ్వదా. సో a + l/2 అనేది అప్లై అవ్వదు. ఎందుకు, సో ఎందుకంటే చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని 2 3 5 7 11. ఓకేనా, ఇవి ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్. సో a + l/2 ఎందుకు అవ్వదంటే, సో దీని ఒక డిఫరెన్స్ ఎంత 1, దీని ఒక డిఫరెన్స్ 2, దీని ఒక డిఫరెన్స్ 4. సో డిఫరెన్స్ అనేది అన్ఈక్వల్గా వచ్చింది. సో అన్ఈక్వల్గా వస్తే నాట్ పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా, అప్పుడు మనం ఏం చేయాలి, యాస్టీస్గా డైరెక్ట్గా యాడ్ చేసుకోవడమే మెథడ్ బట్టి. సో 2 + 3 ఎంత 5, 5 + 5 10, 10 + 7 17, 17 + 11 28 బై ఎన్ని ఉన్న నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5. సో విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత 5 5 25 3 0 5 6 0. సో యావరేజ్ ఎంత 5.6. నెక్స్ట్ సపోజ్ నెంబర్స్ ఉన్నాయి 2 4 6 8 10 12 ఉంది. ఓకే, సో దీని ఒక యావరేజ్ ఫైండ్ చేయాలి. సో యావరేజ్ అంటే ఇప్పుడు ఏమని చెప్పాను, మీన్. ఓకే, అంటే సెంటర్ నెంబర్. సో సెంటర్ నెంబర్ అంటే సమ్ చేస్తే యాడ్ సో ఇప్పుడు ఈ నెంబర్స్ ఇచ్చాను, దీనికి ఒక యావరేజ్ ఫైండ్ చేయాలి. సో యావరేజ్ ఫైండ్ చేయాలంటే ఏంటి, మీన్ చెయ్యాలి. సో చూడండి యావరేజ్ ఎలా ఫైండ్ చేస్తామంటే, సపోజ్ ఇక్కడ 14 ఇచ్చాను. ఓకేనా, సో యావరేజ్ ఎప్పుడు కూడా కాన్సిక్యూటివ్, ఇక్కడ ఇది ఎప్పుడు అప్లై అవుతుందంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ అనేది సేమ్గా ఉండాలి అన్నిట్లోని. సో డిఫరెన్స్ ఎంత 2. సో అన్నిటికీ డిఫరెన్స్ ఎంత 2 అనమాట. సో 2 డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 7 నెంబర్స్ ఉన్నాయి. 7 నెంబర్స్ ఉంటే ఏదైతే మిడిల్ నెంబర్లో ఉంటుందో అదే యావరేజ్ అవుతుంది. సో ఏంటి ఇది. ఓకేనా, సో ఇటో 3. సో చెప్పాను కదా మధ్యలో ఉన్న ఏదైతే నెంబర్ ఉందో అదే యావరేజ్ అవుతుందని. సో 8 అనేది యావరేజ్ అవుతుంది. డైరెక్ట్గా మనం ఇంకా చేయక్కర్లేదు. 2 + 4 + 6 + 8 + అంటూ అప్ టు
14/7 వేయక్కర్లేదు. సో ఇలా చేసుకుంటే మీకు షార్ట్ కట్ అనమాట, ఈజీగా ఉంటుంది. ఓకే, సపోజ్ ఇంకో నెంబర్ ఇచ్చాను 1 3 5 7 9 11 13 15. సో ఇప్పుడు యావరేజ్ ఫైన్ చేయాలి. సో యావరేజ్ ఫైన్ చేయాలంటే ఏం చెప్పాను, మిడిల్ నెంబర్ చూసుకోవాలి. సో మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ ఉన్నాయి. 8 నెంబర్స్లోని అంటే ఇటో 4 ఇటో 4. ఓకే, సో ఇక్కడ మిడిల్ నెంబర్ ఏమవుతుంది, ఇక్కడ 7కి 9కి యావరేజ్ ఎంత, 7 + 9 16/2 ఎంత 8. సో లేదంటే మిడిల్ నెంబర్ ఏంటి 8. సో యావరేజ్ అనేది ఏమవుతుంది 8 అవుతుంది అనమాట. ఇంకా మీరు ఇంకా ఫార్ములాలో అప్లై చేయక్కర్లేదు. ఓకే, సపోజ్ ఇంకో నెంబర్ ఇచ్చాను చూడండి, 5 10 15 20 25. సో ఇప్పుడు యావరేజ్ ఎంత, సో డిఫరెన్స్ అనేది కూడా సేమ్గా ఉంది కాబట్టి సో యావరేజ్ అనేది ఎప్పుడు కూడా మిడిల్ నెంబర్ అవుతుంది. సో మిడిల్ నెంబర్ అంటే ఇటో 2 ఇటో 2. సో మిడిల్ నెంబర్ ఏంటి 15. ఓకేనా, సపోజ్ ఇదే నెంబరు 6 నెంబర్స్ ఇచ్చాను అనుకోండి, ఇలా ఉంది. ఇప్పుడు ఏది యావరేజ్ అవుతుంది, ఎంత అవుతుంది యావరేజ్. సో ఇక 6 నెంబర్స్ వచ్చాయి. సో ఇటో 3 ఇటో 3. సో దీనిలో మిడిల్ నెంబర్ ఏంటి ఉంది, అదే యావరేజ్ అవుతుంది. ఆ యావరేజ్ ఎలా ఫైండ్ చేయాలి, 15 + 20/2. ఓకేనా, ఎంత 35/2 విచ్ ఈస్ ఈక్వల్ టు 17.5. సో యావరేజ్ అనేది ఏమవుతుంది 17.5 అవుతుంది. ఓకే, ఇలా చేయాలన్నమాట. సో ఇంకోటి ఇస్తాడు ఎగ్జామ్లోనే. ఇప్పుడు ఈ నెంబర్స్ ఉన్నాయనుకోండి 2 4 6 8 10 12 14. ఓకేనా, సో అన్నిటికీ 2 అనేది యాడ్ చేసామనుకోండి, అంటే ఈచ్ నెంబర్ ఈజ్ యాడెడ్ బై 2. సో వాడిదే యావరేజ్ అవుతుంది. క్వశ్చన్ అడుగుతాడు వాడిదే యావరేజ్ అని. క్వశ్చన్ అర్థమైందా, ఒక్కొక్క నెంబర్కి 2 అనేది యాడ్ అయ్యిందంట. సో యావరేజ్ అనేది ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో +2 +2 అని. ఓకేనా, సో యావరేజ్ అనేది ఎంత అవుతుంది, యావరేజ్ కూడా ఏదైతే ఉందో యావరేజ్ ఫస్ట్ +2 అనేది యావరేజ్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో 8 + 2 ఎంత 10. ఓకేనా, సపోజ్ ఇక్కడ +2 బదులు -2 అనేది యాడ్ అయింది అనుకోండి అన్నిటికీ. సో యావరేజ్ అనేది ఎంత అవుతుంది 8 - 2 6 అవుతుంది. ఓకే, ఇంకోటి ఒక్కొక్క నెంబర్కి 2తో మల్టిపుల్ చేశారు అనుకోండి. ఓకేనా, ఒక్కొక్క నెంబర్కి 2తో మల్టిపుల్ చేస్తే వాటికి యావరేజ్ ఎంత అవుతుంది అని అడుగుతారు. సో అప్పుడు యావరేజ్ ఎంత అవుతుంది 8 × 2 16 అవుతుంది. సో ఇక్కడ ఏదైతే చేసామో ఇక్కడ కూడా అదే చేయాలి. ఇక్కడ ఇంటూ చేస్తే ఇంటూ చేయాలి, ప్లస్ చేస్తే ప్లస్ చేయాలి, మైనస్ చేస్తే మైనస్ చేయాలి. ఓకేనా, 9 నెంబర్స్ 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. If each number is increased by 5, find the new average. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, యావరేజ్ ఫార్ములా ఏంటి, యావరేజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసుకోవచ్చు. ఓకేనా, దాన్ని అలా చేసుకుంటే కొద్దిగా టైం టేకన్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏం చేయాలంటే డిఫరెన్స్ ఎంత అవుతుంది 10 అవుతుంది. ఓకేనా, సో డిఫరెన్స్ అనేది 10 అవుతే మీకు ఏ ఫార్ములా అప్లై అవుతుందని చెప్పాను, a + l/2. అంటే డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటాయి. ఓకేనా, డిఫరెన్స్ కానీ సేమ్గా ఉంటే యావరేజ్ ఏమవుతుంది a + l/2 కింద రాసుకోవచ్చు. ఓకేనా, ఏ అంటే ఎంత ఇక్కడ 20, ఎల్ అంటే లాస్ట్ టర్మ్ ఎంత 100/2. సో 100/2 ఎంత 100 + 20 120/2 విచ్ ఈస్ ఈక్వల్ ఎంత 60. ఓకేనా, సో ఇంకోటి ఏంటి, సో మామూలుగా ఏంటి దీని ఒక యావరేజ్ ఎంత 60 అవుతుంది. లేదంటే అలానే చేసుకోవచ్చు. లేదంటే చూడండి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 9 నెంబర్స్. సో 9 నెంబర్స్ ఉంటాయి, ఏది యావరేజ్ 5th నెంబర్ అనేది యావరేజ్ అవుతుంది. సో ఓకేనా, సో 5th సో 60 ఇలానే చేసుకోవచ్చు, లేదంటే ఇలాగనే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి, ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5 అన్నాడు. సో యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో మీకు ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక్కొక్క నెంబర్కి 5 కానీ యాడ్ చేసామనుకోండి యావరేజ్ కూడా ఏమవుతుంది 5 అనేది యాడ్ చేయాలి. సో 60 + 5 ఈక్వల్ ఎంత 65. సో ఇది న్యూ యావరేజ్. సపోజ్ 4 నెంబర్స్ మీకు ఇచ్చాను 2020, 1996, 2004,
14, 1984 వీటి యొక్క యావరేజ్ ఫైండ్ చేయాలి. ఓకేనా, చూడండి షార్ట్కట్లో చెప్తాను. ఫస్ట్ బేస్ నెంబర్ ఏంటి తీసుకోవాలంటే 2000 తీసుకోండి. ఓకేనా, సో 2000 బేస్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది నెంబరు 2020 అంటే ఎంత యాడ్ అయ్యింది 2000కి 20 అనేది యాడ్ అయింది. సో +20 యాడ్ చేయండి. ఓకే, సో బేస్ నెంబర్ 2000 తీసుకున్నాం కాబట్టి టోటల్గా ఎన్ని 2000లో ఉంటాయి 4 ఉన్నాయి కాబట్టి 2000 × 4 ఎంత 8000. ఓకేనా, అది రాసుకోండి పక్కన. సో నెక్స్ట్ 2000కి ఇది ఎంత తక్కువ ఉంది -4, ఇది ఎంత ఎక్కువ ఉంది +4, ఇది ఎంత తక్కువ ఉంది 2000కి -16. ఓకేనా, ఇప్పుడు యాడ్ చేయండి ఎంత అవుతుంది. సో -16 -4 ఎంత అవుతుంది -20. సో -20 + 20 ఎంత క్యాన్సిల్ అయిపోద్ది. సో ఎంత అవుతుంది 14. ఓకే, సో ఇప్పుడు మనం యావరేజ్ ఫైండ్ చేయాలి కాబట్టి 14/4 వేయండి, ఇది కూడా /4 వేయండి, ప్లస్ చేయండి. సో ఎంత అవుతుంది 2000 ప్లస్ ఇది ఎంత అవుతుంది 4 3 12 20 3.5. సో విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత 2000 3.5. ఇది యావరేజ్ అనమాట, షార్ట్ కట్. ఇలాంటిది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 196, 185, 205, 219, 211. సో ఇప్పుడు బేస్ నెంబర్ ఏం తీసుకుంటారు, బేస్ నెంబర్ 200 తీసుకోండి. ఓకేనా, 200. సో 200కి ఎంత తక్కువ ఉంది -4, ఇది ఎంత తక్కువ ఉంది -15, ఇది ఎంత ఎక్కువగా ఉంది +5, ఇది ఎంత ఎక్కువగా ఉంది +19, ఇది ఎంత ఎక్కువగా ఉంది +11. సో 200. ఓకేనా, యావరేజ్ ఏమో 200 వేసేయండి. ఇక్కడ 200/5 ఎంత 200 × 5 వేసి మళ్ళీ /5 వేస్తే అదో టైం టేకెన్. సో అలా ఉంచండి. ఓకే, సో ఇక్కడ -5 -4 ఎంత -19. సో ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. 11 + 5 ఎంత 16. సో 16 ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ అంటే 5 3 = 15, 1 0 అంటే 2 0. సో 200 + 3.2 విచ్ ఈజ్ ఈక్వల్ అంతా 203.2. ఇది యావరేజ్ అనమాట. ఓకేనా, ఇది ఈ మెథడ్ అనేది మిగతా ప్రాబ్లమ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 25. మన యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఆల్రెడీ చేసాం, n × n + 1/2. ఇప్పుడు ఇదేంటి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి n × n + 1 × 2n + 1/6. సో ఇక్కడ యావరేజ్ అడుగుతున్నాడు కాబట్టి n. ఓకేనా, సో n క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు అడిగింది ఏంటి 1 to 25. సో n = 25 తీసుకోండి. సో 25 + 1 × 25 2 0 అంతా 50 + 1/6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 26 × 51/6. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది 1326/6 విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత 221. సో ఇది యావరేజ్ అనమాట. సో నెక్స్ట్ వన్, ఇఫ్ ద మీన్ ఆఫ్ 3 అబ్జర్వేషన్స్ ఈస్ x, x + 2, x + 4, x + 6, x + 8 ఈస్ 11, then the mean of last 3 observations is. మీన్ అన్న యావరేజ్ అన్న రెండు కూడా సేమ్. సో నెంబర్స్ ఏమి ఇచ్చాడు x, x + 2, x + 4, x + 6, x + 8. సో దీని ఒక మీన్ ఏమవుతుంది చెప్పండి, యావరేజ్ ఎప్పుడు కూడా సెంటర్ నెంబర్ అవుతుందని చెప్పాను మీకు, మిడిల్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఏమవుతుంది 4 - 2 2, 6 - 4 ఈజ్ ఆల్వేస్ 2 వచ్చింది కాబట్టి సెంటర్ నెంబర్ అనేది యావరేజ్ అవుతుంది. ఓకేనా, సో దీని ఒక యావరేజ్ ఎంత ఇచ్చాడు 8 ఇచ్చాడు. సో x + 4 = 11. సో x ఈక్వల్ ఎంత 11 - 4 ఎంత 7. ఓకేనా, సో అడుగుతుంది ఏంటి ఇక్కడ దెన్ ద మీన్ ఆఫ్ లాస్ట్ 3 అబ్జర్వేషన్స్. సో ఈ 3 యొక్క అబ్జర్వేషన్స్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఈ 3 యొక్క అబ్జర్వేషన్స్
దీని యొక్క యావరేజ్ ఎంత అవుతుంది? సో ఇదే కదా అవుతుంది, ఈ మిడిల్ నెంబరే కదా. సో ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. సో దీని యొక్క 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది? మిడిల్ నెంబరే కదా అవుతుంది. సో యావరేజ్ ఎంత అవుతుంది? x+6 అవుతుంది. సో x+6. సో x ఈక్వల్ ఎంత? 7 + 6 విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత? 13. ఓకేనా?